ఒక్కటి గుర్తు పెట్టుకోరు మీరు. పొద్దున్న లేవగానే ఉచ్చబోయడం ఎంత ఇంపార్టెంటో పొద్దున్న లేవగానే వాటర్ తాగడం గిట అంతే ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ముందు తాతలు ముత్తాతలు పొద్దున్న లేవగానే రాగి చెంబులో 1/2 లీటర్ నీళ్ళు తాగేటోళ్ళు. మీరు పొద్దున్న లేచి ఛాయ్లు కాఫీలు బెడ్ కాఫీలు తాగుతారు. ఫస్ట్ పొద్దున బంద్ చేయరి, ఫస్ట్ మంచి నీళ్ళు తాగుర్రి. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ రోజు నా దరిద్రానికి చూసినారు కదా, బోర్డు తప్పు రాసి పడేసిన. 26 రాసి పోయి 106 రాసిన. ఇట్లుంటది పంచాయతీ. ఒక్కొక్కసారి మైండ్ సరిగా పనిచేయదు. ఇంకొక విషయంతో ఈ రోజు ఇంకో విషయం షేర్ చేస్తాం మీతోని. ఏంటంటే మొత్తం ఈ గ్లోబల్ లా ఒక 70% వాటర్ ఉంటది, 30% మాత్రమే భూమి ఉంటది. ఇదే ఫండాలో మీరు హెల్త్ మంచిగా చూసుకోవాలా, వెయిట్ లాస్ కావాలంటే మీ కడుపుని 3 భాగాల్లో విభజించాలి. 3 భాగాలంటే ఖచ్చితంగా పొద్దున సాయంత్రం దాకా 3 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. 1 లేదా 2 పూటలు అన్నం తినాలి. అయినా పొద్దున మధ్యాహ్నం రాత్రి తినుడు బంద్ చేయరు. ఫస్ట్ చేంజ్ చేయరు, ఫుడ్ ప్రికాషన్ చేంజ్ చేయరు. అప్పుడు మీకు ఇలాంటి రోగాలు రావు. 500 మీటర్లకు ఒకసారి హాస్పిటల్ పడుతున్నాయి, అవి తగ్గాలంటే మీరు ఇవన్నీ పాటించాలి. లేకపోతే వాళ్ళు హాస్పిటల్ కడుతూనే ఉంటారు, మనం లక్షలు పెడుతూనే ఉంటాం. సో మీరు మెయింటైన్ చేయరి. ఇది ఒకటి చేస్తే మీరు హెల్త్ ప్రికాషన్ తీసుకుంటే చాలు. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఏ వర్క్ స్టార్ట్ చేసినా మినిమం 6 నెలలన్నా స్టార్ట్ చేస్తే మీకు ఏదైనా మంచి అవుతుంది. క్యాన్సర్ ఉన్నా, అల్సర్ ఉన్నా, ఐల్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే ప్రికాషన్ మెయింటైన్ చేస్తే మీ ఎంత గొప్ప ఉండడు. ఓకేనా? రేపు కలుద్దాం. మళ్ళీ లవ్ యూ ఆల్.